ఓకే, గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ప్రత్యేక సెపరేట్ పుస్తకాలకు సంబంధించి ఇరు పార్టీలు కూడా ప్రత్యేకమైనటువంటి పుస్తకాలని అనుసరించి తయారు చేసేటటువంటి అకౌంటింగ్ విధానంలో మరొక సమస్యను చూద్దామండి. రాసుకోండి. వంశీ అండ్ కృష్ణ entered into a Vamsi and Krishna entered into a joint venture for carrying on a transport services for carrying on a transport services they have accepted a contract price of rupees 7 lakhs. The profit and loss ratio was 2:1. They have contributed rupees 2 lakhs by Vamsi and rupees 1 lakh by Krishna. Full stop. They have opened a joint bank account and deposited their contributions in it. The transactions of the transport services as under. వంశీ మరియు కృష్ణ ఉమ్మడి వ్యాపారంలో రవాణా సేవలు అందించడానికి భాగస్థులుగా ఉన్నారు. కాంట్రాక్ట్ మొత్తం 7 లక్షల రూపాయలు. వారు లాభ నష్టాలను 2:1 నిష్పత్తిలో పంచుకుంటారు. వారు ఉమ్మడి బ్యాంకు ఖాతాను తెరిచి వంశీ 2 లక్షల రూపాయలు, కృష్ణ 1,00,000 రూపాయలు సమకూర్చి ఆ మొత్తాన్ని ఉమ్మడి బ్యాంకు ఖాతాలో జమ చేసినారు. రవాణా సేవలకు సంబంధించిన వ్యవహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. రండి. వంశీ సప్లైడ్ ఏ వ్యాన్. వంశీ సమకూర్చిన వ్యాన్ 1,00,000 రూపాయలు, 1 lakh. వంశీ సప్లైడ్ ఏ వ్యాన్. వంశీ సమకూర్చిన వ్యాన్ 1,00,000 రూపాయలు. నెక్స్ట్, కృష్ణ ప్రొవైడెడ్ ఏ హాల్ ఫర్ ఆఫీస్. కృష్ణ సమకూర్చిన ఆఫీసు గది 80,000 రూపాయలు. నెక్స్ట్, డీజిల్ అండ్ మెయింటెనెన్స్. డీజిల్ మరియు నిర్వహణ ఖర్చు 2,50,000 రూపాయలు.
నెక్స్ట్ రోడ్ ట్యాక్స్ మొదలగున్నవి ఎట్సెట్రా 1,20,000 రూపాయలు, 1,20,000. నెక్స్ట్ జీతాలు వేతనాలు, శాలరీస్ అండ్ వేజెస్ 70,000 రూపాయలు. ఏసీ ప్లాంట్స్ మెయింటెనెన్స్ ఛార్జీస్, ఏసీ ప్లాంట్ నిర్వహణ ఖర్చు 60,000 రూపాయలు. దే హ్యావ్ కంప్లీటెడ్ ద యాక్టివిటీ, the total consideration was received in the form of each. Vamsi took the van for rupees 40,000, and Krishna took over the hall for rupees 30,000. కాంట్రాక్టు పని పూర్తయిన తరువాత పూర్తిగా నగదు రూపంలో ప్రతిఫలం వస్తుంది. వంశీ 40,000 రూపాయలకు వ్యాన్ను లెక్క కట్టి తీసుకున్నాడు. అలాగే కృష్ణ ఆఫీసుకు సంబంధించి గదిని 30,000 రూపాయలకు తీసుకున్నాడు. సో యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ నెసెసరీ లెడ్జర్ అకౌంట్స్. అవసరమైన ఖాతాలను తయారు చేయండి. ఇక్కడ మనకి నిన్న చెప్పినట్టుగానే ఇచ్చినటువంటి లెక్కలో ఉమ్మడి బ్యాంకు అనేటటువంటి మాట కనబడితే అది ఉమ్మడి వ్యాపారానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పుస్తకాలు తయారు చేస్తున్నట్లుగా భావించాలి అని చెప్పాను. ఇక్కడ ఉమ్మడి ప్రత్యేక పుస్తకాలు తయారు చేసేటటువంటి సందర్భంలో మనం ఒకటి జాయింట్ వెంచర్ అకౌంటు, అలాగే ఎంతమంది అయితే భాగస్వాములు ఉన్నారో, కోవెంచరర్స్ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన మూలధన ఖాతాలు, అలాగే ఫైనల్గా ఉమ్మడి బ్యాంకు ఖాతా జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది తయారు చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వంశీ అండ్ కృష్ణ అంటే జాయింట్ వెంచర్ అకౌంట్, వంశీస్ క్యాపిటల్ అకౌంట్, కృష్ణాస్ క్యాపిటల్ అకౌంట్ అండ్ ఫైనల్లీ జాయింట్ బ్యాంక్ అకౌంట్. సో ముందుగా జాయింట్ వెంచర్ ఇక్కడ ఎంట్రీస్ అనేది రాకుండా డైరెక్ట్గా లెడ్జర్స్ అలవాటు చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ అకౌంటింగ్ యొక్క స్టేజ్ పెరిగే కొద్దీ కూడా మీకు ఇంకా డైరెక్ట్గా లెడ్జర్ పోస్టింగ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. దీన్ని బట్టి జనరల్ ఎంట్రీస్ రాసుకోండి. నిన్న ఆల్రెడీ ఎంట్రీస్ ఏ విధంగా రాయాలి అనేది నేను ప్రాబ్లంలో చూసుకున్నాము. ఒకవేళ డైరెక్ట్గా జాయింట్ వెంచర్ అకౌంట్లు తయారు చేయలేని వాళ్ళు ముందు రఫ్గా మీరు ఇంటి దగ్గర ఎంట్రీస్ రాసుకుని అప్పుడు చూడండి. సో జాయింట్ వెంచర్ అకౌంట్ మొట్టమొదటిగా మనం తయారు చేసే ఖాతా జాయింట్ వెంచర్ అకౌంట్. ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్కి సంబంధించి ఇక్కడ మొత్తంగా మనం పరిశీలిస్తే లెక్క అంతా వీళ్ళొక ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి సర్వీస్ నిమిత్తము ఉమ్మడిగా వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. ఇందులో కాంట్రాక్ట్ ప్రైస్ వచ్చి మనకి 7 లక్షల రూపాయలుగా చెప్పడం జరిగింది. సో ఇమీడియట్గా కాంట్రాక్ట్ ప్రైస్ 7 lakhsకి మనం మొట్టమొదటిగా చేయవలసినటువంటిది బై జాయింట్ బ్యాంక్, ఉమ్మడి బ్యాంకు. జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఎంతండి 7 lakhs.
ఇది కాంట్రాక్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి మొత్తాన్ని ఉమ్మడి బ్యాంకు ఖాతా డేటా టు మనం ఉమ్మడి బ్యాంకు ఖాతా డేటా టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని రాస్తాము. మొట్టమొదటిగా కాంట్రాక్ట్ ధరకి సంబంధించి మనం జాయింట్ వెంచర్ నిమిత్తమే ఇక్కడ ఉమ్మడి బ్యాంక్ అనేటటువంటిది తయారు చేస్తున్నాం కాబట్టి జాయింట్ వెంచర్కి దాన్ని మళ్ళిస్తున్నామండి. డబ్బు వచ్చినట్టు కాంట్రాక్ట్ ధర వచ్చినట్టుగా. అలాగే వీళ్ళు లాభ నష్టాలని 2:1 నిష్పత్తిలో పంచుకుంటున్నారు. అలాగే ఇక్కడ వంశీ మరియు కృష్ణ ఇక్కడ మనం చూస్తే వంశీ 2 లక్షల రూపాయలు, అలాగే కృష్ణ 1,00,000 రూపాయలు ఉమ్మడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. అంటే ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ తయారు చేస్తున్నాం కాబట్టి ఆ 2 లక్షలు 1,00,000 రూపాయలు మనకి ఇక్కడ చూపించరాదు. పద్దు జాయింట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు వంశీ అండ్ కృష్ణ కాబట్టి జాయింట్ బ్యాంక్ అకౌంట్కి సంబంధం, ఇక్కడ సంబంధం లేదు. అలాగే నెక్స్ట్ ఉమ్మడి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించినటువంటి ఖర్చులు చూసినట్లయితే చూడండి, వ్యాన్ ఏమో 1,00,000 రూపాయలు వంశీ ఇచ్చాడు. ఆఫీసు గదికి సంబంధించి కృష్ణ ఒక 80,000 రూపాయలు విలువ చేసేటటువంటిదిగా మనకి లెక్కలు ఇవ్వడం జరిగింది. అలాగే డీజిల్ అండ్ మెయింటెనెన్స్, అలాగే రోడ్ ట్యాక్స్, శాలరీస్ ఇవన్నీ కూడా మనకి ఇందులో లెక్కలో ఇచ్చారండి. సరే, ముందు వాళ్ళు సప్లై చేసినటువంటి దాన్ని మనం చూసినట్లయితే టు వంశీస్ క్యాపిటల్ ఎంత అండి? వ్యాన్ ఎంత ఇచ్చాడు వీడు? వ్యాన్ వంశీ మూలధనం ఖాతా, వంశీ క్యాపిటల్ అకౌంట్ వచ్చి 1,00,000 రూపాయలు ఇది. అలాగే కృష్ణ క్యాపిటల్ వీడేం చేశాడు మనకి? కృష్ణ క్యాపిటల్ ఎంతండి? 80,000 ఆఫీసు హాల్ ఇవ్వడం జరిగింది. ఇక నిన్న మనం థియరీలో చెప్పుకున్నాము, ప్రత్యేక పుస్తకాలను తయారు చేసేటటువంటి సందర్భంలో ఆయా వ్యాపారానికి సంబంధించి ఏమైనా సరే ఖర్చులు కానీ పెట్టినట్లయితే అవన్నీ కూడా మనం ఉమ్మడి బ్యాంకు నుంచి తీసుకోవాలి అని మాట్లాడుకున్నాం. కాబట్టి మీరు 2 జీతాలు 2 ఇవి ఏమైనా రాయకుండా ఇక్కడ ఏం రాయాలంటే టు జాయింట్ బ్యాంక్ అంటే ఆ ఖర్చులన్నీ కూడా ఈ బ్యాంకు దాంట్లోంచి తీసుకున్నట్టుగా మనం చూపించాలి. ఎందుకంటే ప్రత్యేకించి ఒక బ్యాంకు ఖాతాను తెరిచారు కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసులకు సంబంధించి ప్రతి ఖర్చుని కూడా ఆ బ్యాంక్ అకౌంట్లోంచి మనం తీసుకుంటూ ఉంటాము, అది గ్రహించండి. సో జాయింట్ బ్యాంక్ అకౌంట్లో మనకి వాడు చేసినటువంటి పని ఏంటంటే ఖర్చులు ఏమేమి పెట్టారు మనకి ఆలోచిస్తే డీజిల్, డీజిల్ ఎంత పెట్టాడండి మనకి ఖర్చు? డీజిల్ ఖర్చు వచ్చి 2,50,000. ఇన్నర్ కాలంలో చూపించుకోండి, టోటల్ అమౌంట్ అక్కడ తీసుకొద్దరు కానీ 2,50,000. అట్లాగే ఆర్టీ రోడ్ ట్యాక్స్ వచ్చి ఎంత ఇచ్చాడండి మనకి? 1,20,000. 1,20,000. అట్లాగే శాలరీస్ జీతాలు వచ్చి ఎంత ఇచ్చాడు మనకి? జీతాలు 70,000 రూపాయలు శాలరీస్ కింద తీసుకున్నారండి జీతాలు. నెక్స్ట్ ఏసీ ప్లాంట్ దానికి సంబంధించి మెయింటెనెన్స్ 60,000 రూపాయలు ఖర్చు అనేటటువంటి జరిగింది. ఏసీ ప్లాంట్ మెయింటెనెన్స్ 60,000. వెరసి మనకి ఎంత వచ్చిందో చూడండి, 5 లక్షల రూపాయలు మనకి ఔటర్ కాలంలో చూపించండి. 5 lakhs. ఇది ఇన్నర్ కాలంలో చూసుకోండి 5 lakhs. నెక్స్ట్ ఏమైందండి? ఉమ్మడి వ్యాపారంలో వంశీ వాడు ఉమ్మడి వ్యాపారం ఇంకెక్కడితోటి ముగిస్తుంది. కాంట్రాక్ట్ ప్రతిఫలం ఎప్పుడైతే ముగిస్తుందో ఆటోమేటిక్గా క్యాష్ వచ్చేస్తుంది ఆ 7 లక్షల రూపాయలు. అండ్ ఆల్సో వంశీ వ్యాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. బై వంశీ
క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ బ్రాకెట్లో వ్యాన్ తీసుకున్నాడండి. ఎంత విలువ ఎంత అండి? ఇది వ్యాన్ తీసుకున్నటువంటి విలువ 40,000 రూపాయలు, 40,000 రూపాయలు. అలాగే బై కృష్ణ క్యాపిటల్ అకౌంట్, వీడు ఆఫీస్ హాల్ని తీసుకోవడం జరిగింది. ఎంత? 30,000. ఇంకేమైనా ఉన్నాయండి ట్రాన్సాక్షన్స్? ఇంకేమీ లేవు. కాబట్టి లాభమో నష్టమో చూడండి. ఇది వచ్చి 7 లక్షలు, ఇది 6,80,000, ఇక్కడ 7,70,000 కనబడుతుంది. ఎప్పటి క్రెడిట్ ఎక్కువ ఉండి డెబిట్ తక్కువ ఉంటే మనకి లాభంగా పరిగణించాలి అని చెప్పుకున్నాము. ఓకేనా? 7,70,000 డిఫరెన్స్ వచ్చి 7,70,000 అంటే 1,80,000, 6,80,000 అంటే 90,000 మనకి ఇక్కడ లాభం వచ్చింది. కావాలంటే చూపించుకోండి. 90,000 రూపాయలు లాభం అనేది వచ్చింది. 7,70,000లోంచి ఇది 6,80,000 తీసేస్తే మనకి 90,000 లాభం వచ్చిందండి. ఈ లాభాన్ని మనం ఏం చేయాలని చెప్పుకున్నాము? భాగస్తులు వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి నిష్పత్తిలో పంచాలి. ఇక్కడ వంశీస్ క్యాపిటల్ ఎంత? 90,000 ఇంటూ నిష్పత్తి ఎంత అండి వాళ్ళు పంచుకునేది? 2:1 అంతే కదా, 2:1. కాబట్టి 2/3, 2/3, 3/9. వీడికి వచ్చి వంశీకి వచ్చి 60,000 రూపాయలు వంశీకి వస్తుందండి. అలాగే టు కృష్ణ క్యాపిటల్ అకౌంట్, వీడికి వచ్చి 90,000 ఇంటూ 1/3, వీడికి వచ్చి 30,000. వీడి యొక్క లాభానికి సంబంధించి వాటాగా మనం చెప్పవచ్చండి. నెక్స్ట్ ఏ ఖాతాలు మనం వేయాలంటే వంశీ మూలధనం ఖాతా, వంశీ క్యాపిటల్ అకౌంట్. వంశీ క్యాపిటల్ అకౌంట్లో వంశీ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. మొట్టమొదటిగా వంశీ ఏం చేశాడంటే 2 లక్షల రూపాయలు జాయింట్ బ్యాంకులో జమ చేశారు. కాబట్టి బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఎంత? 2 లక్షలు. తర్వాత ఏం చేశాడు? వంశీ వ్యాన్ని సప్లై చేశాడు. వ్యాన్ సప్లై చేసినప్పుడు ఏం రాసాం మనం? జాయింట్ వెంచర్ అకౌంట్ అటట్టు వంశీ క్యాపిటల్ కాబట్టి బై జాయింట్ వెంచర్ వచ్చి 1,00,000. అలాగే ఇంకేముంది? వీడికి వంశీకి సంబంధించినటువంటి భాగాలు చూడండి. ఇప్పుడు ఒక 40,000 కనపడుతుంది. కాబట్టి వంశీ క్యాపిటల్ అకౌంట్ అటట్టు జాయింట్ వెంచర్ టు జాయింట్ వెంచర్. ఇక్కడ వ్యాన్ని తీసుకున్నాడు వీడు 40,000. అలాగే జాయింట్ వెంచర్ నిమిత్తము వీడికి 60,000 రూపాయలు అనేటటువంటిది మనకి ఆ లెక్కలో తెలుస్తోంది. చూడండి, 60,000 మనం కట్టాం కాబట్టి ఇది కూడా టు జాయింట్ వెంచర్ 60,000. ఇంకేమైనా ఉందా అండి దీనికి సంబంధించి? ఇంకే విధమైనటువంటి ఇన్ఫర్మేషను మన దగ్గర లేదు. వంశీకి సంబంధించి నిల్వని క్లోజ్ చేయండి. నేను చెప్పాను నిల్వని క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ ఏం రాయాలని చెప్పాము మనం? జాయింట్ బ్యాంక్ అని రాయాలి. ఎట్టి పరిస్థితుల్లోనే కూడా మీరు ఇక్కడ 60,000 రూపాయల లాభం వచ్చిందండి మనకి. కాబట్టి బై జాయింట్ వెంచర్ అకౌంట్, ఎందుకంటే జాయింట్ వెంచర్ అకౌంట్ అటు వంశీ మూలధనం ఖాతా కాబట్టి ఇక్కడ చూపించాలండి. మనం క్రెడిట్ వైపు డెబిట్ వైపు వేసాము, వేయకూడదు. ఎందుకంటే ఇదిగో జాయింట్ వెంచర్ అకౌంట్ అటు లాభం వచ్చింది, నిన్న లెక్కలో నష్టం వచ్చింది. సరే, ఇప్పుడు
ఇక్కడ వంశీ ఖాతాని మనం వేసేటప్పుడు మీకు ఏం చెప్పానండి, వ్యక్తిగత ఖాతాలు మనం తయారు చేసేటప్పుడు, భాగస్తుల యొక్క మూలధన ఖాతాలు తయారు చేసేటప్పుడు అందులో ఉండేటటువంటి నిల్వని, ఆ నిల్వకు సంబంధించినటువంటి వ్యత్యాసాన్ని మనం దేనికి మళ్లించాలని చెప్పాను, జాయింట్ బ్యాంక్కి మళ్లించాలి. అంతేకాని తేల్చిన నిల్వ అని మీరు రాయకూడదు, టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అని రాయకూడదు. దాన్ని జాయింట్ బ్యాంక్ అకౌంట్కి మళ్లించాలి. జాయింట్ బ్యాంకు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత వచ్చిందండి? జాయింట్ బ్యాంకు 3,20,000. ఇది వంశీకి సంబంధించిన మూలధనం. నెక్స్ట్ కృష్ణకి సంబంధించినటువంటి మూలధనాన్ని చూడండి. కృష్ణ క్యాపిటల్ అకౌంట్, ఇది కూడా సేమ్ దానికి లాగే. ముందు కృష్ణ జాయింట్ బ్యాంకులో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది కాబట్టి ముందు మీరు రాయవలసింది బై జాయింట్ బ్యాంక్ అకౌంట్. బై జాయింట్ బ్యాంక్ అకౌంట్ 1,00,000. అలాగే బై వీడు ఆఫీస్ హాల్ని తీసుకున్నాడండి. ఆఫీస్ హాల్ తీసుకున్నాడు కాబట్టి జాయింట్ అంటే ఆఫీస్ గదికి వీడు తీసుకురావడం జరిగింది ఉమ్మడి వ్యాపార నిమిత్తం. టు జాయింట్ వెంచర్ వీడు అంటే ఆఫీసులో వచ్చి 80,000 రూపాయలు తీసుకున్న రావడం జరిగింది. అలాగే ఇక్కడ జాయింట్ వెంచర్ నిమిత్తము వీడు ఆఫీస్ హాల్ని 30,000 రూపాయలకు తీసుకున్నాడు. టు జాయింట్ వెంచర్ 30,000. అలాగే వెంచర్ మీద వచ్చేటటువంటి లాభము వీడి వాటాగా మనకి ఎంత వచ్చిందండి? జాయింట్ వెంచర్ వచ్చి 30,000 రూపాయలు వీడికి రావడం జరిగింది. ఇక నిల్వ అనేటటువంటి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేస్తే 3,11 2,10,000. 2,10,000. సో డిఫరెన్స్ చూడండి ఎంత వచ్చిందో, 1,80,000. దీనికి కూడా ఇందాక మనం చెప్పినట్టుగా దేనికి మళ్ళించాలి? ఇది జాయింట్ బ్యాంక్కి. అంతేకాని తేల్చిన నిల్వ అని బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయకూడదు. ఇది క్యాపిటల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక ఫైనల్గా మనం తయారు చేసేటటువంటి అకౌంట్ ఏంటండి? ఫైనల్గా మనం తయారు చేసేటటువంటి అకౌంట్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. జాయింట్ బ్యాంక్ అకౌంట్ చూడండి. జాయింట్ బ్యాంక్ అకౌంట్ మనం వేసేటప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ చూడండి వంశీ కృష్ణ ఉన్నారు కాబట్టి జాయింట్ బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు వంశీ క్యాపిటల్. వంశీ క్యాపిటల్ అకౌంట్ వచ్చి మనకి 2,00,000 వీళ్ళు మూలధనం తేవడం జరిగింది. అలాగే టు కృష్ణ కూడా ఇక్కడ మనకి ఇందులో జమ చేయడం జరిగిందండి. ఈ 1,00,000 రూపాయలు వీడిద్దరూ జమ చేయడం జరిగింది. ఇదిగో దీనికి సంబంధించి రాశామండి. ఇదిగో అలాగే నెక్స్ట్ ఉమ్మడి వ్యాపారం నిమిత్తము మనకి ఉమ్మడి బ్యాంకు ఖాతా డెటార్ టు జాయింట్ వెంచర్. ఉమ్మడి బ్యాంకు ఖాతా డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. టు జాయింట్ వెంచర్ ఇది మొట్టమొదటిగా జాయింట్ వెంచర్ అకౌంట్లో చూడండి 7,00,000 రూపాయలు మనం చూపించడం చేశాము. అట్లాగే ఇక్కడ వీళ్ళ యొక్క మూలధనాలు మనం చూసేటప్పుడు ఇక్కడ జాయింట్ వెంచర్ నిమిత్తము జాయింట్ బ్యాంక్ నుంచి 5,00,000 రూపాయలు ఖర్చులు అనేటటువంటిది చెల్లించడం జరిగింది. బై జాయింట్ వెంచర్. వచ్చి 5,00,000 రూపాయలు ఖర్చులు చెల్లించారండి. అలాగే
వంశీకి సంబంధించినటువంటి మూలధనాన్ని, వంశీ క్యాపిటల్ అకౌంట్. వంశీ క్యాపిటల్ అకౌంట్ ఎంత వచ్చింది మనకి? 3,20,000. అలాగే బై కృష్ణ క్యాపిటల్ అకౌంట్, బై కృష్ణ క్యాపిటల్ అకౌంట్ వచ్చి వీరి బ్యాలెన్స్ వచ్చి 1,80,000. 1,80,000. సో ఇప్పుడు మనం ఇక వ్యవహారాలన్నీ కూడా నమోదు చేయడం చేసామండి. మనకి ఇక్కడ లెక్క తప్ప రైట్ అనేటటువంటి విషయం మనకి ఇక్కడ తెలిసిపోతుంది. మొత్తం ఎంత ఉందండి? ఇది 7,1,82 10 లక్షలు. ఇది 8,2 10 5,3 8,1 9 10. కాబట్టి ఈ విధంగా ఉమ్మడి బ్యాంక్ ఎప్పుడైతే టాలీ అయిపోతుందో మనం చేసినటువంటి లెక్క ఖచ్చితంగా అయినటువంటిగా భావించాలి. మనకు 10కి 10 మార్కులు మనకు ఎగ్జామినేషన్లో వస్తాయన్నమాట. అంటే ఉమ్మడి బ్యాంకులో ఏ విధమైనటువంటి నిల్వలు కనపడకపోతే ఇది టాలీ అవ్వకుండా ఉంటే మనం ఇంకా కంటిన్యూ చేస్తున్నట్టు లెక్క. ఇక్కడ టాలీ అయిపోయింది అంటే ఆ ప్రత్యేకమైనటువంటి పని అక్కడికి ఆ వ్యాపారం పూర్తయినట్టుగా మనం భావించాలి. ఇది ఉమ్మడి సెపరేట్ పుస్తకాలకు సంబంధించి మరొక ప్రాబ్లం అండి ఇది. సో రేపు క్లాస్లో ఇంకొక లెక్క చెప్పుకుందామండి. మొన్న మీకు ఇచ్చినటువంటి లెక్క చెప్పాను కదండి, దాన్ని మ్యాక్సిమం ఇంటి దగ్గర ట్రై చేయండి. ఆన్సరు అర్థమైందా? దానికి సంబంధించినటువంటి ఆన్సరు మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. అదే రమేష్ మరియు సురేష్కి సంబంధించి ఒక లెక్క ఇచ్చాను కదండి, ఉమ్మడిగా వాడు 5 లక్షల రూపాయలు జమ చేశారు అనేటటువంటి దాంతో చూడండి, ట్రై చేయండి. లేకపోతే చెప్పుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.